రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్పై ఇప్పటికే అందరూ షాక్లో ఉన్నారు. ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ఆండర్సన్ టెండూల్కర్ ట్రోఫీకి ఈ ఇద్దరు ముందు నుంచే గట్టిగా ప్లాన్ చేసుకున్నారు. ముఖ్యంగా కోహ్లీ అయితే ఇంగ్లాండ్కు ముందుగానే వెళ్ళి అక్కడ ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడాలని కూడా ఫిక్స్ అయ్యాడు. రోహిత్ కూడా ఆండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ కోసం వెయిట్ చేస్తున్నట్టు ఐపీఎల్ టైంలో మైకేల్ క్లార్క్తో చెప్పాడు. కట్ చేస్తే జస్ట్ 1 మంత్ గ్యాప్లో రిటైర్మెంట్ ప్రకటించేశారు. రోహిత్ శర్మ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా రిటైర్మెంట్ వార్తను చెప్తే 2 రోజుల గ్యాప్లోనే విరాట్ కోహ్లీ కూడా టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు చెబుతున్నట్టు వెల్లడించాడు. విరాట్ ఫిజిక్ స్థిరత్వం చూస్తే కనీసం ఇంకో 2-3 ఏళ్ళు టెస్ట్ క్రికెట్ను ఆడగలడని ఎవరైనా చెప్తారు. రోహిత్ కూడా ఇప్పుడిప్పుడే మళ్ళీ ఫామ్లోకి వస్తున్నాడు. అలాంటి సమయంలో రిటైర్మెంట్ వార్త ప్రతి ఒక్కరిని షాక్ గురిచేసింది. అయితే రోహిత్ శర్మ, కోహ్లీ రిటైర్మెంట్కు బీసీసీఐ రాజకీయాలే కారణమంటూ టీమిండియా మాజీ క్రికెటర్ కర్సన్ గవ్రీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 74 ఏళ్ల ఈ మాజీ ఆటగాడు కపిల్ దేవ్తో కలిసి బౌలింగ్ చేశాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి టెస్ట్ క్రికెట్లో కొనసాగాలని ఉన్నప్పటికీ బీసీసీఐ రాజకీయాలతో రిటైర్మెంట్ ప్రకటించారని ఆరోపించాడు. ముఖ్యంగా అజిత్ అగర్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీనే దీనికి కారణమని చెప్పాడు. టీమిండియాకు ఎన్నో సేవలు చేసిన ఈ ఇద్దరు ఆటగాళ్లకు బీసీసీఐ సరైన ఫేర్వెల్ కూడా ఇవ్వలేదని మండిపడ్డాడు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా టెస్ట్ క్రికెట్లో నెంబర్ 1 పొజిషన్కు చేరిందని, ఎవ్వరికీ సాధ్యం కాని 40 టెస్ట్ విజయాలను కెప్టెన్గా అతను అందుకున్నాడని గుర్తు చేశాడు. 2018-19లో ఆస్ట్రేలియా వేదికగా చారిత్రాత్మక టెస్ట్ విజయాన్ని కూడా సొంతం చేసుకుందని గుర్తు చేశాడు.